మీరేమనంటే గవర్నమెంట్ ఆఫీసర్ల యొక్క సాలరీ కట్ చేయాలా? ఏ డిపార్ట్‌మెంట్ సాలరీ కట్ చేయాలి? గవర్నమెంట్ టీచర్‌లకి కట్ చేయాలా? లేకుంటే ట్రాన్స్‌కో వాళ్ళకి కట్ చేయాలా? లేదనుకుంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్‌టీసీ వాళ్ళకి కట్ చేయాలా? ఎవరికి కట్ చేయాలని చెప్పి సాలరీస్ అందరికి కూడా కట్ చేయాలని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ సాలరీస్ అందరూ కూడా వాళ్ళేంటంటే కష్టపడి పని చేసుకునేవాళ్ళు. ఏదైతే ఏదైతే మేము ప్రజాసేవ కోసం అని చెప్పేసి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలున్నారు కదా! 17 మంది ఎంపీలున్నారు కదా! ఒక్కొక్కరికి 2,50,000 చొప్పున 119 మంది ఎమ్మెల్యేలకి సాలరీ ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు 2,97,50,000 ఇంటూ 12 వేసుకోండి. దాదాపు 30, 35 కోట్ల చిల్లర అవుతుంది. వాళ్ళ సాలరీస్ ఆపొచ్చు కదా! వాళ్ళ సాలరీస్ ఆపండి. వాళ్ళకి ఓన్లీ యొక్క సాలరీస్‌తోని బతుకుతా ఉన్నారా ఏంది? ఒక్కొక్క రాజకీయ నాయకులకు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత వస్తుంది? మీరిచ్చే సాలరీస్ వాళ్ళకిచ్చే డ్రైవర్‌లకు కూడా సరిపోదు. వాళ్ళ సాలరీస్ ఆపండి. వాళ్ళ సాలరీస్ ఆపేయమనుంటే క్లియర్ చేయొచ్చు కదా! ఆ ఆలోచన చేయండి ఫస్ట్. ఎంతసేపు మేమేం చేయాలా? మనం కోసుకొని తినాలా? ఆ! మాకు తెలీదు ఇక్కడ గింత అప్పుందని చెప్పేసి. మరి 10 ఇయర్స్ కేసీఆర్ గారు పరిపాలన చేసినప్పుడు ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా అప్పుడు కూడా ఉంటాయి కదా! ఇప్పుడు తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ పెరిగినాయా? లేకుంటే తెలంగాణలో పబ్లిక్ పెరిగిర్రా? ఇప్పుడు తెలంగాణలో ఏం పెరిగింది? మీరు చేసిన దానికున్న 10 ఇయర్స్ కేసీఆర్ గారు చేసిన దానికి పరిపాలనలో తేడా ఏమొచ్చింది పబ్లిక్‌లో? మీకు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్‌గా రాక ఇవన్నీ ఫెయిల్యూర్ జరుగుతా ఉన్నాయి. మమ్మల్ని కోసుకొని తినండి, లేకుంటే మాకు బయట అప్పు పుట్టట్లే అని చెప్పేసి మీరు మాట్లాడితే ఏదైనా పెట్టుబడి పెట్టనీకి కంపెనీ తెలంగాణలోకి ఎట్లా వస్తది? హైదరాబాద్ ఎట్లా పెట్టుబడులు పెడతాయి? ఇక్కడ స్ట్రాంగ్ ఎకానమీ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్‌గా గవర్నమెంట్ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్‌గా ఏదైనా చేయగలనా కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి మీరు సపోర్ట్ ఇచ్చినప్పుడు కదా! తెలంగాణలోకి ఒక పెట్టుబడులొచ్చేది.